హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము మ్యాథ్స్ పెడగాజీ వీడియో చూడబోతున్నాము. ఓకే, ఈ వీడియోలో మనము మ్యాథ్స్ పెడగాజీ మొత్తము కవర్ చేస్తున్నాము. ఫస్ట్ మనము నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, మ్యాథమెటిక్స్ అనేది లాజికల్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనేది లాజికల్. ఓకే, సో దాన్ని మనం లాజికల్గా థింక్ చేసి సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ అబ్స్ట్రాక్టివ్ ఇన్ నేచర్. సో మ్యాథమెటిక్స్ అనేది అబ్స్ట్రాక్టివ్ ఇన్ నేచర్. సో 2 టర్మ్స్ ఉంటాయి, అవేంటంటే అబ్స్ట్రాక్ట్, నెక్స్ట్ వన్ ఈజ్ కాంక్రీట్. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ అంటే థియరీ బేస్డ్. ఓకేనా, అంటే ఆ థింగ్స్ని మనం చూడలేము, జస్ట్ ఇమాజినేషన్లో మనం ఏదైనా ఒక థియరీని బిల్డ్ చేసుకుంటే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ అని అంటాము. కాంక్రీట్ అంటే ఏంటి, మనం ఏదైనా థింగ్స్ని చూసి టచ్ చేయగలుగుతాం అనుకోండి, వాటిని మనం ఏమంటామంటే కాంక్రీట్ థింగ్స్ అని అంటాము. సో అర్థమైంది కదా అబ్స్ట్రాక్ట్ ఇంకా కాంక్రీట్ టర్మ్స్ మీనింగ్. సో ఇక్కడ మ్యాథ్స్ అనేది అబ్స్ట్రాక్టివ్ ఇన్ నేచర్ కదా, అంటే మ్యాథ్స్ అనేది థియరీ బేస్డ్గా ఉంటుంది. జస్ట్ అది మన ఇమాజినేషన్లో మనం మ్యాథ్స్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ హైరార్కియల్. మ్యాథ్స్ని మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్ థింగ్స్ నేర్చుకున్న తర్వాత మనము కాంప్లెక్స్డ్ థింగ్స్ నేర్చుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఉందనుకోండి. సో ఫస్ట్ మనం బేసిక్ స్కిల్స్ అయిన అడిషన్ ఇంకా సబ్స్ట్రాక్షన్ అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గురించి నేర్చుకోవాలి. ఓకే, అంటే ఒక హైరార్కియల్ ఆర్డర్లో, అంటే లోవర్ టు హయ్యర్ లెవెల్స్లో మనము నేర్చుకోవాలి టాపిక్స్ని. అర్థమైందా హైరార్కియల్ అంటే ఏంటో? నెక్స్ట్ మనము ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుందాం. మ్యాథమెటైజేషన్ ఆఫ్ ద చైల్డ్స్ థాట్ ప్రాసెసెస్. మనము ఒక చైల్డ్ యొక్క థాట్ ప్రాసెస్ని మ్యాథమెటైజ్ చేయాలి. ఓకే, అంటే మనము మ్యాథ్స్లోని టెక్నిక్స్ని పిల్లలకు నేర్పించడం కాదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ని మనం మ్యాథమెటైజ్ చేస్తే దానివల్ల వాళ్ళు మ్యాథ్స్ని ఇంకా మంచిగా అర్థం చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి, చిల్డ్రన్ లెర్న్ టు ఎంజాయ్ మ్యాథమెటిక్స్. సో పిల్లలకి మనం మ్యాథ్స్ని ఎలా నేర్పించాలంటే ఏదో సీరియస్గా కూర్చోబెట్టి నేర్పించడం కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మ్యాథ్స్ని నేర్చుకునే విధంగా మనం మ్యాథ్స్ని నేర్పించాలి పిల్లలకి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి, మేకింగ్ మ్యాథమెటిక్స్ ఏ పార్ట్ ఆఫ్ చైల్డ్స్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అంటే పిల్లలకి మనము మ్యాథ్స్ని ఎలా నేర్పించాలంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ట్రూ. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లాడు ఉన్నాడు, ఈ పిల్లాడికి మనము అడిషన్స్ నేర్పించాలి అని అనుకుంటున్నాం అతని డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి. అంటే సపోజ్ ఈ అబ్బాయిని ఒక షాప్కి తీసుకెళ్ళి ఆ షాప్లో ఏదైనా కొనిపించి అలాంటి ఎక్స్పీరియన్సెస్ త్రూ అతనికి అడిషన్స్ నేర్పించామనుకోండి, అతనికి లైఫ్ టైం అడిషన్స్ కాన్సెప్ట్ అనేది గుర్తుండిపోతుంది. ఓకే, మనము మ్యాథ్స్ అనే కాదు ఏ టాపిక్ నేర్పించినా కానీ పిల్లలకి వాళ్ళ డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి రిలేట్ చేసి నేర్పిస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ ఆ టాపిక్స్ని మంచిగా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ టు డెవలప్ లాజికల్ థింకింగ్ అమాంగ్ ద చిల్డ్రన్. సో పిల్లలకి మనం మ్యాథ్స్ని నేర్పించడం వల్ల వాళ్ళు లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. అర్థమైంది కదా ఈ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, చిల్డ్రన్ అండర్స్టాండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, దట్ ఈస్ అర్థమెటిక్, ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ. పిల్లలకి మ్యాథమెటిక్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని అర్థం చేయించాలి. సో మ్యాథమెటిక్స్లోని బేసిక్ స్ట్రక్చర్స్ ఏంటంటే అర్థమెటిక్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఈ టాపిక్స్ని మనము పిల్లలకి మంచిగా అర్థం చేయించాలి. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ మనము ఎయిమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుందాం. అకార్డింగ్ టు జార్జ్ పాలియా, దే ఆర్ 2 aims ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ స్కూల్. జార్జ్ పాలియా అనే సైంటిస్ట్ పిల్లలకి స్కూల్లో మ్యాథ్స్ని టీచ్ చేయడానికి 2 aims ఇచ్చాడంట. అవేంటంటే నారో ఎయిమ్స్ అండ్ బ్రాడర్ హయ్యర్ ఎయిమ్స్. ఫస్ట్ మనము జార్జ్ పాలియాస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్ గురించి నేర్చుకుందాం, దాని తర్వాత ఈ నారో ఎయిమ్స్ అండ్ బ్రాడర్ హయ్యర్ ఎయిమ్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకేనా, సో ఇక్కడ జార్జ్ పాలియాస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్ ఉంది కదా, సో ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ మనము ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ప్లాన్ని తయారు చేసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్లాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అంటే మనం ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకే, సో ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, మనకి సొల్యూషన్ వస్తుంది. సో ఆ సొల్యూషన్ కరెక్టా రాంగా అనేది
తెలుసుకుంటా అయిపోతుంది. దిస్ ఈస్ ద జార్జ్ పాలియస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్. అర్థమైందా? నెక్స్ట్ మనము నారో ఎయిమ్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ టర్మ్స్ చూడండి, నారో అండ్ బ్రాడ్. సో నారో ఎయిమ్స్ అనేవి ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఓకే, బ్రాడ్ ఎయిమ్స్ అంటే ఈ లిమిట్ ని క్రాస్ చేసి కూడా ఆలోచించినప్పుడు ఆ ఎయిమ్స్ అనేవి బ్రాడ్గా ఉంటాయి. ఓకే, నారో ఎయిమ్స్ అనేవి ఒక లిమిట్ని గీసుకొని ఈ లిమిట్ వరకే పరిమితం అయి ఉంటాయి. ఓకే, బ్రాడ్ ఎయిమ్స్ అనేవి ఈ లిమిట్ కాకుండా ఇంకా ఎక్కువ ఆస్పెక్ట్స్లలో ఆలోచిస్తాయి. ఓకేనా? ఫస్ట్ మనము నారో ఎయిమ్స్ గురించి నేర్చుకుందాం. సో నారో ఎయిమ్స్లో ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే మనము పిల్లలని గుడ్ ఎంప్లాయబుల్ అడల్ట్స్ లాగా మార్చాలి. ఓకే, సో అలా వాళ్ళని గుడ్ ఎంప్లాయబుల్ అడల్ట్స్ లాగా మార్చడం వల్ల వాళ్ళు సొసైటీకి సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, దిస్ ఈస్ రిలేటెడ్ టు న్యూమరికల్ ఆపరేషన్స్, దట్ ఈస్ మెజర్మెంట్, ఫ్రాక్షన్స్, పర్సెంటేజెస్ ఎక్సెట్రా. సో మనము పిల్లలకి మెజర్మెంట్స్, ఫ్రాక్షన్స్, పర్సెంటేజెస్ అన్నిటినీ నేర్పించాలి. సో దానివల్ల వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు ట్రబుల్ ఫేస్ అవ్వరు. ఓకేనా? నెక్స్ట్, thus the limited aim of mathematics is to develop useful abilities. పిల్లలు డెవలప్ అవ్వడానికి కావాల్సిన యూస్ఫుల్ ఎబిలిటీస్ని మనము నేర్పించాలి. వాళ్ళ డైలీ లైఫ్లో అడిషన్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి కదా. వాళ్ళు ఇట్లాంటి ఎబిలిటీస్ని మనము పిల్లలకి నేర్పించాలి. ఓకేనా? నెక్స్ట్ మనము బ్రాడ్ ఎయిమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ బ్రాడ్ ఎయిమ్స్ అనేవి లిమిటెడ్ ఏరియా కాకుండా బ్రాడ్ ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తాయి. వన్ ఆఫ్ ద బ్రాడ్ ఎయిమ్ ఇస్ థింక్ మ్యాథమెటికలీ. సో పిల్లలకి మనము మ్యాథమెటిక్స్ యొక్క కాన్సెప్ట్స్ని నేర్పించడం కాకుండా మనము పిల్లలకి మ్యాథమెటిక్స్లో థింక్ చేయడం నేర్పించాలి. ఓకే, సో ఇలా మ్యాథమెటిక్స్లో థింక్ చేయడం వల్ల వాళ్ళలో లాజికల్ ఎబిలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, సో అలా వాళ్ళకి లాజికల్ డిస్కషన్స్ని నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ లాజికల్ కన్క్లూషన్స్ టు బిలీవ్స్. సో కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, సో ఆ నమ్మకాలని వాళ్ళు లాజికల్ కంక్లూషన్స్ని ఇచ్చుకోగలుగుతారు మనం మ్యాథమెటిక్స్ని పిల్లలకి నేర్పించడం ద్వారా. ఓకే, నెక్స్ట్ అండర్స్టాండ్ అబ్స్ట్రాక్ట్నెస్. సో ప్రతిదాన్ని మనం కాంక్రీట్గా ఫీల్ అయి నేర్చుకోవాలంటే పాసిబుల్ అవ్వదు. సో కొన్నిటిని మన ఇమాజినేషన్స్లో కూడా నేర్చుకోవాలి. సో అలాంటి నేర్చుకునే ఎబిలిటీ మ్యాథ్స్ పిల్లలకి నేర్పిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ సొల్యూషన్స్ టు ఏ ప్రాబ్లమ్. సో వాళ్ళ డైలీ లైఫ్లో కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే గుణం పిల్లలకి మ్యాథ్స్ని నేర్పించడం ద్వారా వస్తుంది. దీస్ ఆర్ ద బ్రాడ్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ స్కూల్. ఓకే, నెక్స్ట్ మనము అకార్డింగ్ టు NCF 2005 పిల్లలు మ్యాథ్స్ని ఏ విధంగా నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా? ప్రతి ఒక్క చైల్డ్కి మనము న్యూమరికల్గా నాలెడ్జ్ని డెవలప్ చేయాలి అనేది ఈ పాయింట్ చెప్తుంది. UEE గురించి ఆల్రెడీ మీకు తెలుసు. ఫస్ట్ మన ఇండియా ఫామ్ అయినప్పుడు యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేశారు. అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది అందరి పిల్లలకి కంపల్సరీ ఇవ్వాలి అనేసి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనం పిల్లలందరికీ ఇస్తున్నాం కదా, సో వాళ్ళ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో వాళ్ళకు మనము మ్యాథ్స్ని నేర్పించాలి అని NCF 2005 చెప్తుంది. ఓకే, అట్ దిస్ లెవెల్ ప్రోగ్రెషన్ షుడ్ బి ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. ఈ ఎలిమెంటరీ లెవెల్లో పిల్లలు ప్రోగ్రెషన్ అనేది ఎలా వెళ్ళాలంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ వెళ్ళాలి. అంటే మనము ఫస్ట్ ఫిజికల్ థింగ్స్ నుంచి వాళ్ళకి మ్యాథ్స్ని నేర్పించి తర్వాత అబ్స్ట్రాక్ట్ థింకింగ్ని వాళ్ళలో డెవలప్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా? పాయింట్స్ అన్ని ప్రైమరీ లెవెల్లో మనము పిల్లలకి మ్యాథ్స్ ఎలా నేర్పించాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఎంకరేజ్ నాన్ నంబర్ ఏరియాస్ లైక్ షేప్స్, స్పేషియల్ అండర్స్టాండింగ్స్, ప్యాటర్న్స్, మెజర్మెంట్ అండ్ డేటా హ్యాండిలింగ్. మనము పిల్లలకి నంబర్స్ రిలేటెడ్ నేర్పించడమే కాకుండా నాన్ నంబర్ ఏరియాస్ అయిన షేప్స్, స్పేషియల్ అండర్స్టాండింగ్స్, ప్యాటర్న్, మెజర్మెంట్స్, డేటా హ్యాండిలింగ్ గురించి కూడా మనము పిల్లలకి నేర్పించాలి. ఓకే, మ్యాథమెటిక్ పజిల్స్ హెల్ప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. పిల్లలకి మనము మ్యాథ్స్ పజిల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ చిల్డ్రన్ లెర్న్ టు ఎంజాయ్ మ్యాథమెటిక్స్ రాదర్ దాన్ ఫియర్ ఇట్. మనము పిల్లలకి మ్యాథ్స్ అంటే భయాన్ని సృష్టించడం కాదు, పిల్లలు మ్యాథ్స్ని ఎంజాయబుల్ వేలో నేర్చుకునే విధంగా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ children should learn importance of mathematics. Mathematics is more than formulas and mechanical procedures. పిల్లలు మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి. అనేది ప్రాబ్లమ్స్ దాన్ని సాల్వ్ చేయడంతో అయిపోదు. ఓకే, సో ఈ ఫార్ములాస్ కన్నా మ్యాథ్స్కి ఇంకా బ్రాడ్ స్కోప్ అనేది ఉంది. ఓకే,
Children see mathematics as something to talk about, to communicate through, to discuss among themselves, to work together on. పిల్లలు మ్యాథ్స్ ని ఏ విధంగా చూడాలంటే అట్లాడుకునే విధంగా, కమ్యూనికేట్ చేసే విధంగా, వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని మ్యాథ్స్ ని సాల్వ్ చేసే విధంగా మనము మ్యాథ్స్ ని పిల్లలకి నేర్పించాలి. చిల్డ్రన్ పోస్ అండ్ సాల్వ్ మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్స్. సో ఇలా మ్యాథ్స్ ని మనం పిల్లలకి నేర్పించడం ద్వారా పిల్లలు మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళకు వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకేనా. ఎన్సిఎఫ్ 2005 ఏమని చెప్తుందంటే మన పిల్లలకి మ్యాథ్స్ ని మనము టాల్ షేప్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్తుంది. ఓకే. సో టాల్ షేప్ అంటే నథింగ్ బట్ పిల్లలకి మనము ఫస్ట్ సింపుల్ థింగ్స్ ని నేర్పించి ఆ సింపుల్ థింగ్స్ నుంచి మనము పిల్లలకి కాంప్లెక్స్ థింగ్స్ ని నేర్పించాలి. ఓకే. ఫస్ట్ మనము పిల్లలకి అడిషన్, సబ్స్ట్రాక్షన్స్ నేర్పించకుండా వాళ్ళకి మనము అడిషన్ కి సబ్స్ట్రాక్షన్స్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారా? సాల్వ్ చేయలేరు కదా. సో అప్పుడు వాళ్ళు డిఫికల్టీ ఫేస్ చేస్తారు. కాబట్టి మనము పిల్లలకి ఫస్ట్ సింపుల్ కాన్సెప్ట్స్ నేర్పించిన తర్వాత మనము వాళ్ళకి కాంప్లెక్స్డ్ కాన్సెప్ట్స్ నేర్పించాలి. ఓకే. సో దానివల్ల వాళ్ళు సెకండరీ అండ్ వాళ్ళ హయ్యర్ సెకండరీ స్టేజెస్లో పిల్లలు మంచిగా నేర్చుకుంటారు. ఓకేనా. కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి నేర్చుకుందాం. సో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ఒక స్కీమాటిక్ డ్రాయింగ్. ఓకే. ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ఒక స్కీమాటిక్ డ్రాయింగ్. ఓకే. సో ఇది కాన్సెప్ట్స్ మధ్యలో రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే. ఇట్ ఈస్ హైయరార్కియల్ స్ట్రక్చర్. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది హైయరార్కియల్ స్ట్రక్చర్. అంటే మనము ఫస్ట్ మనము సింపుల్ థింగ్స్ నుంచి కాంప్లెక్స్ థింగ్స్ వైపు వెళ్తూ ఉంటాము. ఇట్ క్యాన్ బి బిల్ట్ ఐదర్ బై టీచర్ ఆర్ లెర్నర్. కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది టీచర్ అయినా తయారు చేస్తుంది, లేకపోతే లెర్నర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇట్ కనెక్ట్స్ ద న్యూ కాన్సెప్ట్ విత్ ప్రీవియస్ నాలెడ్జ్. సో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది నేర్చుకోబోయే కాన్సెప్ట్ ని ప్రీవియస్ నాలెడ్జ్ కి కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే. ఇట్ ఈస్ అ మెథడ్ విచ్ మేక్స్ లెర్నింగ్ సక్సెస్ఫుల్. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ వల్ల లెర్నింగ్ అనేది సక్సెస్ఫుల్ గా మారుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి కాన్సెప్ట్ మ్యాపింగ్ కి. సపోజ్ మీరు ఒక వర్డ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారనుకోండి. సో ఫస్ట్ మనము ఈ వర్డ్ యొక్క డెఫినిషన్ ఇస్తాము. ఓకే. సో తరువాత ఈ డెఫినేషన్ ని మనము మన ఓన్ వర్డ్స్ లో అర్థం చేసుకుంటాము. ఓకేనా. సో దాని తర్వాత మనము ఈ వర్డ్ కి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చూస్తాము. సో ఈ వర్డ్ కి రిలేటెడ్ ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మనకి ఈ వర్డ్ గురించి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా ఈ విధంగా ఒక కాన్సెప్ట్ మ్యాప్ని ఫామ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడంని మనం ఏమంటాం? కాన్సెప్ట్ మ్యాపింగ్ అని అంటాము. నెక్స్ట్ మనము వాన్ హీల్ థియరీ ఆఫ్ జియోమెట్రిక్ థాట్ గురించి నేర్చుకుందాం. ఈ టాపిక్ నుంచి ఈ ఇయర్ కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అదే 28th and 29th డిసెంబర్ షిఫ్ట్స్లో. సో మంచిగా వినండి. ఫస్ట్ ఇక్కడ మనకి 4 లెవెల్స్ ఉంటాయి. 0 లెవెల్ ఏంటంటే విజువలైజేషన్ తర్వాత ఫస్ట్ లెవెల్ అనాలిసిస్, దెన్ ఇన్ఫార్మల్ డిడక్షన్, థర్డ్ లెవెల్ is deduction and the fourth level is rigor. Okay, so these are the levels which are there in Van Heel theory of geometric thought. సపోజ్ మనము షేప్స్ గురించి నేర్చుకుంటున్నాం అనుకోండి. ఈ షేప్స్లో ఫస్ట్ ఏంటి? విజువలైజేషన్ ఉంది కదా. ఈ విజువలైజేషన్ లెవెల్లో మనం ఏం నేర్చుకుంటామంటే అపియరెన్స్ని బట్టి ఆ షేప్స్ని మనము డిస్క్రైబ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ అనాలిసిస్ లెవెల్. సో ఈ అనాలిసిస్ లెవెల్లో మనం ఏం చేస్తామంటే ఈ షేప్స్ ఉంటాయి కదా. సో సపోజ్ ఇక్కడ ట్రయాంగిల్, సర్కిల్, ఇంకా స్క్వేర్ షేప్స్ ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ విజువలైజేషన్ స్టేజ్లో మనము అపియరెన్స్ని బేస్ చేసుకొని ఈ షేప్స్ని డిస్క్రైబ్ చేస్తాం. సో ఈ ట్రయాంగిల్ ఈ విధంగా ఉంది, సర్కిల్ ఈ విధంగా ఉంది, స్క్వేర్ ఈ విధంగా ఉందని విజువలైజేషన్ స్టేజ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము అపియరెన్స్ బేసిస్ తోటి. ఓకే. అనాలిసిస్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే ఈ షేప్స్ని మనము ప్రాపర్టీస్ బేసిస్ పైన డిస్క్రైబ్ చేస్తాము. ఓకే. ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఏంటి, సర్కిల్ ప్రాపర్టీస్ ఏంటి, స్క్వేర్ ప్రాపర్టీస్ ఏంటి, వీటిని బేస్ చేసుకొని మనం ఈ షేప్స్ని డిస్క్రైబ్ చేస్తాము అనాలిసిస్ స్టేజ్లో. ఓకే. నెక్స్ట్ ఇన్ఫార్మల్ డిడక్షన్. సో ఇన్ఫార్మల్ డిడక్షన్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీ
ప్రాపర్టీస్ యొక్క ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేస్తాము అండ్ వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ని కూడా రికగ్నైజ్ చేస్తాము. ఓకే, సో దానివల్ల పిల్లలకి లాజికల్గా ఈ షేప్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి అర్థమవుతాయి. డిడక్షన్ లెవెల్లో ఏమవుతుందంటే పిల్లలు లాజికల్ రీజనింగ్ ఎబిలిటీని అటైన్ చేస్తారు. ఇలా లాజికల్ రీజనింగ్ ఎబిలిటీ వాళ్ళకు రావడం వల్ల వాళ్ళు షేప్స్ యొక్క ప్రాపర్టీస్ని థియరం హెల్ప్ తోటి ప్రూవ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఏంటి? రిగర్. సో ఈ రిగర్ లెవెల్లో వాళ్ళు థియరమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, ఆ థియరమ్స్ని అనలైజ్ చేస్తారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ చేస్తారు అండ్ అనలైజ్ చేస్తారు. ఓకే, అర్థమైందా? వాన్ హీల్ థియరీ ఆఫ్ జియోమెట్రిక్ థాట్ గురించి థియరీలో మనము 4 లెవెల్స్ చూస్తున్నాము. 0 లెవెల్ ఏమో విజువలైజేషన్, ఫస్ట్ లెవెల్ అనాలిసిస్, సెకండ్ లెవెల్ ఇన్ఫార్మల్ డిడక్షన్, థర్డ్ లెవెల్ డిడక్షన్, ఫోర్త్ లెవెల్ రిగర్. ఓకే, విజువలైజేషన్లో మనము అపియరెన్స్ని బట్టి డిస్క్రైబ్ చేస్తాము. అనాలిసిస్ లెవెల్లో ఏం చేస్తున్నాం? ప్రాపర్టీస్ని బట్టి డిస్క్రైబ్ చేస్తున్నాం. ఇన్ఫార్మల్ డిడక్షన్లో ఏం చేస్తున్నాం? ప్రాపర్టీస్ని వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ని రికగ్నైజ్ చేసి పిల్లలు లాజికల్గా వాటిని ఆర్డర్లో పెడుతూ ఉన్నారు. ఓకే, డిడక్షన్ లెవెల్లో పిల్లలు లాజికల్ రీజనింగ్ ఎబిలిటీని అటైన్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళు థియరమ్స్ని ప్రూవ్ చేయగలుగుతారు. ఓకే, రిగర్ లెవెల్లో ఏమవుతుంది? పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా థియరమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అండ్ అనలైజ్ చేయగలుగుతున్నారు. ఓకే, ఇది వాన్ హీల్ థియరీ ఆఫ్ జియోమెట్రిక్ థాట్. ఓకే, నెక్స్ట్ మనము సిమెట్రీ గురించి నేర్చుకుందాం. సో ఎవ్రీ ఇయర్ ఈ టాపిక్ నుంచి అయితే డామ్ ష్యూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో సిమెట్రీ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ త్రూ సిమెట్రీని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ని మనం ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ చేయాలంటే ఏం చేస్తాము? ఇలా మధ్యలో నుంచి ఒక కట్ చేసినప్పుడు మనకి ఈ ట్రయాంగిల్లో 2 ఈక్వల్ అండ్ సేమ్ పార్ట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని ఇలా మిర్రర్ ఇమేజెస్ లాగా కట్ చేయగలుగుతామో దాన్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్కి సిమెట్రీ ఉంది అని అర్థం. ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు. సపోజ్ ఇక్కడ ఒక M లెటర్ ఉంది. ఈ M లెటర్ని మనం ఇలా మధ్యలో కట్ చేయడం వల్ల 2 మిర్రర్ ఇమేజెస్ వస్తున్నాయి కదా. సో అంటే ఈ M లెటర్కి సిమెట్రీ ఉన్నది అని అర్థం. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఇది ఏం ట్రయాంగిల్? ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే, అంటే ఈ ట్రయాంగిల్ యొక్క అన్ని సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి ఎన్ని లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయంటే 3 లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. నెక్స్ట్ మనము టెసిలేషన్ గురించి నేర్చుకుందాం. సో టెసిలేషన్ ఇస్ క్రియేటెడ్ వెన్ షేప్ ఈస్ రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ కవరింగ్ ఏ ప్లేన్ వితౌట్ ఎనీ గ్యాప్స్ అండ్ ఓవర్లాప్స్. సో ఒక ప్లేన్ సర్ఫేస్ పైన ఓవర్లాప్స్ లేకుండా, గ్యాప్స్ లేకుండా ఒక సేమ్ ప్యాటర్న్ అనేది రిపీట్ అయిందనుకోండి, దాన్ని మనం ఏమంటాం? టెసిలేషన్ అని అంటాము. ఓకే, చెస్ ఉంటుంది కదా. సో చెస్లో ఇలాంటి ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది కదా. అక్కడ ఈ బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్ అనేది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వదు, అలానే గ్యాప్స్ కూడా ఉండవు. సో అలా గ్యాప్స్ లేకుండా, ఓవర్లాపింగ్ అవ్వకుండా ఒక ప్లేన్ సర్ఫేస్ మీద ఏదైతే షేప్స్ ఓవర్గా రిపీట్ అవుతూనే ఉంటాయో దాన్ని మనం ఏమంటాం? టెసిలేషన్ అని అంటాం. అర్థమైందా టెసిలేషన్ గురించి? నెక్స్ట్ మనము ఇంక్లూసివ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి పెడగాజీలో దీని నుంచి ఒక క్వశ్చన్ అనేది డామ్ ష్యూర్. ఓకే, ఆల్రెడీ మనం సైన్స్ పెడగాజీలో కవర్ చేసాము ఇండక్టివ్ రీజనింగ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్ గురించి. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఓకే, ఇండక్టివ్ రీజనింగ్ని ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను? పిగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ డిడక్టివ్ రీజనింగ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? GDP అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో పిగ్ మధ్యలో ఐ ఉంది. సో ఈ ఐ అనేది ఇండక్టివ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ ముందున్న P పర్టికులర్ని, G ఏమో జనరల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ ఇండక్టివ్ రీజనింగ్లో మనము పర్టికులర్ టు జనరల్కి మూవ్ అవుతాము. అంటే మనము అబ్జర్వేషన్స్ నుంచి కన్క్లూజన్స్కి వస్తాము. ఓకే, అర్థమైందా? ఇండక్టివ్ రీజనింగ్లో మనం పర్టికులర్ టు జనరల్కి మూవ్ అవుతున్నాము. అంటే ఒక సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నుంచి కన్క్లూజన్స్కి వస్తాము. అండ్ ఇండక్టివ్ రీజనింగ్లో మనము ఎగ్జాంపుల్స్ నుంచి రూల్స్ని నేర్చుకుంటూ ఉంటాము. ఓకేనా? మరి డిడక్టివ్ రీజనింగ్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నాం? GDP అని గుర్తుపెట్టుకుంటున్నాం. సో మధ్యలో ఉన్న D అనేది డిడక్టివ్ రీజనింగ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో డిడక్టివ్ రీజనింగ్లో మనము జనరల్ నుంచి పర్టికులర్కి మూవ్ అవుతాము. ఓకే, సో ఇక్కడ మనము ఫస్ట్ రూల్స్ని నేర్చుకొని దాని తర్వాత ఎగ్జాంపుల్స్ని నేర్చుకుంటూ ఉంటాము. మనకి ముందుగా తెలిసిన ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని కన్క్లూషన్స్కి రీచ్ అవుతాము డిడక్టివ్ రీజనింగ్లో. అర్థమైందా ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్ గురించి? నెక్స్ట్ మనము టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇస్ బాలా.
బాలా అంటే ఏంటి? బిల్డింగ్ యాస్ లెర్నింగ్ ఎయిడ్. సో, ఇప్పుడు మనము క్లాస్ రూమ్స్‌కి ఎళ్తూ ఉంటే, కొన్ని క్లాస్ రూమ్స్‌లో ఎస్పెషల్లీ ప్రైమరీ క్లాస్ రూమ్స్‌కి ఎళ్తూ ఉంటే, వాల్స్ మీద మొత్తం రాసి ఉంటాయి. ఓకే. సో, అక్కడ నథింగ్ బట్ వాళ్ళేం జేస్తున్నారు, ఆ బిల్డింగ్‌లోని వాల్స్‌ని వాళ్ళు ఒక లెర్నింగ్ ఎయిడ్ లాగా యూజ్ చేస్తున్నారు. సో, దీన్నే మనం ఏమంటామంటే బిల్డింగ్ యాస్ లెర్నింగ్ ఎయిడ్ అని అంటాము. ఓకేనా? సో, ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనము జియో బోర్డ్ గురించి నేర్చుకుందాం. ఈ జియో బోర్డ్ అనేది స్క్వేర్ బోర్డ్ ఇన్ విచ్ నేల్స్ ఆర్ ఎంబెడ్. సో, ఈ జియో బోర్డ్ అనేది స్క్వేర్ బోర్డ్. ఓకే. సో, ఈ స్క్వేర్ బోర్డ్ పైన నేల్స్ అనేవి ఎంబెడ్ అయి ఉంటాయి. సో, ఇది జియో బోర్డ్‌కి ఎగ్జాంపుల్. జియో బోర్డ్‌ని యూజ్ చేసి ఏం చేస్తున్నాము, జియోమెట్రికల్ షేప్స్‌ని ఇంకా న్యూమరికల్ కాన్సెప్ట్స్‌ని పిల్లలకి అర్థం చేయిస్తాం. అంటే పిల్లలు ఫస్ట్ నేర్చుకుంటూ ఉంటారు కదా, ఈ జియోమెట్రిక్ షేప్స్ ఇవన్నిటి గురించి. సో, నేర్చుకునేటప్పుడు ఇలాంటి జియో బోర్డ్‌ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనము అబాకస్ గురించి నేర్చుకుందాం. ఈ అబాకస్ అనేది ఏన్షియంట్ మ్యాథమెటికల్ ఇన్‌స్ట్రుమెంట్. ఓకే. సో, ఈ అబాకస్‌ని మీరు చూసే ఉంటారు. వుడెన్ ఫ్రేమ్ ఉంటది. ఆ వుడెన్ ఫ్రేమ్ మధ్యలో రాడ్స్ అనేవి ఉంటాయి. ఆ రాడ్స్‌కి కలర్ బాల్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే. దీన్ని మనం ఏమంటున్నాం, అబాకస్ అని అంటున్నాం. ఈ అబాకస్ అనేది చాలా ఏన్షియంట్ అంటే పురాతనమైన మ్యాథమెటికల్ ఇన్‌స్ట్రుమెంట్. ఓకే. నెక్స్ట్ సో, ఈ మధ్య కాలంలో ఇది పాత కాలంలోనైతే వుడ్‌తో తయారు చేసేవాళ్ళు. ఈ మధ్యలో కాలంలో వాళ్ళు దీన్ని ప్లాస్టిక్ తోటి తయారు చేస్తున్నారు. ఈ అబాకస్ హెల్ప్ తోటి మనము పిల్లలకి అడిషన్స్‌ని, సబ్‌స్ట్రాక్షన్స్‌ని, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్ రూట్స్, ప్లేస్ వాల్యూస్ ఇవన్నిటిని మనము పిల్లలకి ఈజీగా అర్థం చేయించగలుగుతాం. ఓకే. సో, అబాకస్‌ని పిల్లలకి బేసిక్ కాన్సెప్ట్స్‌ని నేర్పించడం కోసం యూజ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ మనము చైనీస్ బ్లాక్ గురించి నేర్చుకుందాము. సో, దీస్ ఆర్ మ్యానిప్యులేటివ్ టూల్స్ యూజ్డ్ టు టీచ్ బేసిక్ అడిషన్, సబ్‌స్ట్రాక్షన్, కౌంటింగ్, ప్లేస్ వాల్యూస్ అండ్ మల్టిప్లికేషన్. ఈ చైనీస్ బ్లాక్‌ని యూజ్ చేసి మనము పిల్లలకి బేసిక్ నేర్పిస్తూ ఉంటాము. అవేంటి? అడిషన్, సబ్‌స్ట్రాక్షన్స్, కౌంటింగ్, ప్లేస్ వాల్యూస్, మల్టిప్లికేషన్. దీస్ ఆర్ ఆఫ్ 4 టైప్స్. సో, ఈ చైనీస్ బ్లాక్స్ అనేవి 4 టైప్స్. అవేంటి? యూనిట్స్, రాడ్స్, ఫ్లాట్స్ అండ్ క్యూబ్స్. ద యూనిట్ క్యూబ్స్ రిప్రజెంట్ యూనిట్. రాడ్స్ ఏమో టెన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఫ్లాట్స్ ఏం చేస్తాయి? హండ్రెడ్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ క్యూబ్ ఏమో థౌజండ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. సో, ఈ డైనిస్ బ్లాక్ని యూజ్ చేసి మనము ప్లేస్ వాల్యూస్ని, కౌంటింగ్స్ని కూడా నేర్చుకుంటున్నాం కదా. సో, నథింగ్ బట్ ప్లేస్ వాల్యూస్ అర్థం అవ్వాలంటే ఈ 4 టైప్స్ ఆఫ్ టూల్స్ని మనము ప్రతిదీ ఒకదానికి రిలేట్ చేస్తున్నాం. ఈ క్యూబ్ యూనిట్స్నేమో యూనిట్స్కి రిలేట్ చేస్తున్నాం, రాడ్స్నేమో టెన్స్కి, ఫ్లాట్స్నేమో హండ్రెడ్స్కి, క్యూబ్స్నేమో థౌజండ్స్కి రిలేట్ చేసి మనం ఈ విధంగా మ్యాథ్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ని నేర్చుకుంటున్నాము. ఓకే. అర్థమైంది కదా డైనిస్ బ్లాక్ గురించి. నెక్స్ట్ మనము 3 డైమెన్షనల్ టీచింగ్ ఎయిడ్స్ గురించి నేర్చుకుందాం. దీస్ ఎయిడ్స్ ప్రొవైడ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియల్ థింగ్స్. సో, ఈ 3 డైమెన్షనల్ ఎయిడ్స్ అనేవి మనం రియల్ థింగ్స్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఓకే. 3 డైమెన్షనల్ టీచింగ్ ఎయిడ్స్ అనేవి రియల్ ఆబ్జెక్ట్స్, స్పెసిమెన్స్, మోడల్స్, పపెట్స్ ఏవైనా కావచ్చు. ఓకే. ఈ 3 డైమెన్షనల్ టీచింగ్ ఎయిడ్స్ని యూజ్ చేయడం వల్ల మనకు రియల్ థింగ్స్ అర్థమవుతాయి. నెక్స్ట్ మనము టాల్ షేప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక బేసిక్ టాపిక్ని మంచిగా నేర్చుకున్న తర్వాత మనము దానికి రిలేటెడ్గా నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతాము. అర్థమైందా? ద టాల్ షేప్ ఆఫ్ మ్యాథ్స్ ఈస్ వేర్ మాస్టరీ ఆఫ్ వన్ టాపిక్ ఈస్ ప్రీ రిక్యూసిట్ ఫర్ ద నెక్స్ట్. సో, మ్యాథ్స్లోని బేసిక్ టాపిక్ని మంచిగా నేర్చుకున్నప్పుడే దానికి రిలేటెడ్గా ఉన్న నెక్స్ట్ లెవెల్స్లో ఉన్న టాపిక్స్ అనేవి మనకు అర్థమవుతాయి. ఓకే. దీన్నే మనం ఏమంటున్నాం, టాల్ షేప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని అంటున్నాము. నెక్స్ట్ మనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది అనేది నేర్చుకుందాం. ఓకే. టీచింగ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి డెరైవ్ అయిందంటే టు టీచ్ అనే టర్మ్ నుంచి డెరైవ్ అయింది. ఓకే. టు టీచ్ అంటే అర్థం ఏంటి? విచ్ మీన్స్ టు ఇన్స్ట్రక్ట్. అంటే మనము పిల్లలకి నేర్పించాలి అని. సో, ఈ టీచింగ్ ప్రాసెస్లో ఒక ఇండివిజువల్ ఏం చేస్తుంది? ఇంకొక ఇండివిజువల్కి నేర్పిస్తుంది. ఓకే. ఏమన్నాను? ఈ టీచింగ్ ప్రాసెస్లో ఒక ఇండివిజువల్ ఇంకొక ఇండివిజువల్కి ఏదో ఒకటి నేర్పిస్తుంది. సో, అకార్డింగ్ టు జాన్ ఆడమ్ టీచింగ్ అనేది బైపోలార్ ప్రాసెస్ అని చెప్తున్నారు. సో, టీచింగ్ అనేది స్టూడెంట్ ఇంకా టీచర్ మధ్యలో
అవుతుంది అని ఈ బైపోలర్ ప్రాసెస్లో జాన్ ఆడమ్ చెప్పాడు. ఓకే, సో ఇది టీచింగ్ యొక్క నారో మీనింగ్ని మాత్రమే ఇస్తుంది. అకార్డింగ్ టు బ్రాడర్ ఆస్పెక్ట్ టీచింగ్ అనేది ట్రైపోలార్ ప్రాసెస్. ట్రైపోలార్ ప్రాసెస్ అంటే ఏ మూడిటి మధ్యలో టీచింగ్ అనేది అవుతుంది? ఒక టీచర్, ఒక స్టూడెంట్ అండ్ కరికులం మధ్యలో కొన్ని టీచింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనము బ్లూమ్స్ టాక్సానమీ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ సైన్స్ పెడగాజీలో కూడా మనము బ్లూమ్స్ టాక్సానమీ గురించి ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకున్నాము. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో బ్లూమ్స్ టాక్సానమీలో 3 డొమైన్స్ ఉంటాయి. అవేంటి? క్యాప్ అంటే ఫస్ట్ సి అంటే ఏంటి? కాగ్నిటివ్. ఏ అంటే ఏంటి? ఎఫెక్టివ్ డొమైన్. పి అంటే సైకోమోటార్ డొమైన్. ఇక్కడ నేను కాగ్నిటివ్ డొమైన్ మాత్రమే మెన్షన్ చేశాను. ఓకే, సో ఇక్కడ కాగ్నిటివ్ డొమైన్ అనేది దేనికి రిలేటెడ్? మన మైండ్కి రిలేటెడ్. ఎఫెక్టివ్ డొమైన్ అనేది మన హార్ట్కి రిలేటెడ్. సైకోమోటార్ డొమైన్ అనేది మన హ్యాండ్కి రిలేటెడ్. ఓకే, సో కాగ్నిటివ్ డొమైన్లో మన మెంటల్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీస్ ఇవన్నీ కూడా మన మెంటల్ స్కిల్స్కి, మెంటల్ ఎబిలిటీస్కి రిలేటెడ్. బ్లూమ్స్ టాక్సానమీ అనేది హైరార్కియల్ ఆర్డర్లో ఉంటుంది. నాలెడ్జ్ తర్వాత లెవెల్ కాంప్రిహెన్షన్ తర్వాత లెవెల్ అప్లికేషన్, దెన్ అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓల్డ్ వర్షన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. న్యూ వర్షన్లో ఏం చేశారంటే ఇవన్నీ నౌన్ ఫామ్లో ఉన్నాయి కదా, సో వీటిని వర్బ్ ఫామ్లోకి మాడిఫై చేశారు. ఓకే, సో నాలెడ్జ్ని రిమెంబరింగ్ లాగా, కాంప్రిహెన్షన్ని అండర్స్టాండింగ్, అప్లికేషన్ని అప్లయింగ్, అనలైజింగ్, సింథసిస్నేమో లాస్ట్ లెవెల్కి షిఫ్ట్ చేశారు, దట్ ఈస్ క్రియేటింగ్, అండ్ ఎవాల్యుయేషన్ ఏమో సింథసిస్ లెవెల్కి మార్చారు, అదేంటి? ఎవాల్యుయేటింగ్గా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్లూమ్స్ టాక్సానమీ. ఓకే, ఎవాల్యుయేషన్ గురించి ఆల్రెడీ తెలుసు కదా మీకు. సో ఇప్పుడు ఎలాంటి ఎవాల్యుయేషన్ మెథడ్ని ఫాలో అవుతున్నాం? సిసిఈ అంటే ఏంటి? కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఓకే, సో పిల్లలు ఎంత మేరకు నేర్చుకున్నారు అనేది మనము తెలుసుకోవడంని ఏమంటున్నాం? ఎవాల్యుయేషన్ అని అంటున్నాం. పిల్లలని కంటిన్యూస్గా ఎవాల్యుయేట్ చేస్తూనే ఉండాలి. సో నథింగ్ బట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ హెల్ప్ తోటి మనము పిల్లల్ని కంటిన్యూస్గా ఎవాల్యుయేట్ చేస్తూనే ఉంటాము. ఓకే, కాంప్రిహెన్సివ్ పిల్లల యొక్క మనము ఆల్రౌండ్ డెవలప్మెంట్ని ఎవాల్యుయేట్ చేయాలి. పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ స్కోలాస్టిక్ అసెస్మెంట్ ఇంకా కోస్కెలస్టిక్ అసెస్మెంట్ని రెండింటినీ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిసిఈ. ఓకేనా, అర్థమైంది కదా సిసిఈ గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మ్యాథ్స్ పెడగాజీ వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి అండ్ subscribe to my channel. Thank you so much for watching this video. Let's meet in the next video. Until then, bye.